నా సుబ్బు ఎక్కడున్నా నా గురించే ఆలోచిస్తూ ఉంటాడు, నన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు అనే భ్రమలోనే ఉండిపోయేదాన్ని. ఇప్పుడు నిజం తెలిసిపోయింది కదా. ఇప్పట్నుంచి నా జీవితం నా మీదే ఆధారపడుంది. ఆ జీవితంలో వైదేహి మాత్రమే ఉంటుంది. అతని మొహం చూస్తున్నా, మాటలు వింటున్నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. మళ్ళీ ఎందుకొచ్చావు? వాడు చచ్చాడా లేదా చూద్దామనా? చేసిందంతా చేసి ఓ అమాయకురాలి మీద తోసేయాలని చూస్తే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? ఎవరేంటో నాకు బాగా తెలుసు. సునంద అన్నంత పని చేసింది సుబ్బు. వైదేహి దృష్టిలో నిన్ను చెడ్డవాణి చేస్తానని ఛాలెంజ్ చేసింది. అనుకున్నట్టుగానే చేసి చూపించింది. అది చెప్పింది సరే, అసలు వైదేహి నీ గురించి ఎలా నమ్మిందో నాకు అర్థం కావట్లేదు సుబ్బు. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయికి నువ్వేంటో తెలీదా? అక్కడే రా సునంద తన తెలివిని చూపించింది. నేను తులసి జ్యోతితో కలిసి దిగిన ఫోటో చూపించి నాకు పెళ్లి అయిపోయిందని వాళ్ళు నా భార్య పిల్లలని ముందుగా నమ్మించింది. ఏ వ్యక్తికైనా తను నమ్ముకున్న వ్యక్తి ఇంకొకరితో జీవితం పంచుకున్నారని తెలిస్తే వారి మీద ఉన్న నమ్మకం పోతుంది. ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మొదలవుతుంది. దాన్ని ఆ సునంద అడ్వాంటేజ్గా తీసుకుని నా మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పుంటుంది. అవన్నీ నిజాలను నమ్మించడానికి తెలివిగా ప్లాన్ చేసి అజయ్ని అడ్డం పెట్టుకుని మన మీద విజయం సాధించింది. కానీ ఆ గెలుపు శాశ్వతం కాదన్న విషయం దానికి తెలియదు. రోజులెప్పుడు ఏ ఒక్కరికి అనుకూలంగా ఉండవు. ఈరోజు అది గెలిచిందని సంబరపడుతోందేమో, కానీ ఏదో ఒక రోజు వైదేహికి నిజం తెలిసేలా చేస్తాను. అప్పుడు దాన్ని అంతు చూస్తాను. కానీ ఎలా సుబ్బు? వైదేహి నీ మొహం చూడటానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు నీ మాటలు ఎలా నమ్ముతుంది? తనని నమ్మించే ప్రయత్నం కాదురా, నిజం నిరూపించే ప్రయత్నం చేయాలి. ఆ సునంద అసలు స్వరూపం ఏంటో వైదేహికి తెలిసేలా చేయాలి. అప్పుడే వైదేహి దాని ఉచ్చులోంచి బయటపడుతుంది. నా ఆవేదనని అర్థం చేసుకోగలుగుతుంది. నిజమే సుబ్బు. ముందు సునంద అసలు రంగు బయటపడేలా ఆలోచించాలి. అసలు నన్ను అడిగితే దాన్ని లేపేస్తే పేడ విరగడైపోతుంది. నువ్వు అడ్డుపడ్డావు, కానీ లేకపోతే హాస్పిటల్లో అది చేసిన ఓవర్ యాక్షన్కి దాన్ని అక్కడే ముక్కలుగా నరికి పారేస్తే పేడ వదిలిపోయేది. నాకు రాలేదనుకున్నావా? వాడెవడో అడ్డుపడకపోతే ఈరోజే దాని అంతు తేల్చుడేవాడిని. వాడు నాకు పెద్ద లెక్కేం కాదు. అయినా వాడిని కొట్టకుండా ఎందుకు ఆగిపోయాను తెలుసా? ఆవేశానికి పోయి వైదేహి నమ్ముతున్న అబద్ధాన్ని నేనే నిజం చేయడం ఇష్టం లేక. వైదేహి దృష్టిలో ఇంకా దిగజారిపోతానేమోనన్న భయంతో వైదేహి నోటి వెంట ఏ మాట వినకూడదు ఆ మాటే వినేలా చేసింది ఆ సుమంద. దాన్ని ఊరికే వదలను సత్తే, అంతకు అంతా అనుభవించేలా చేస్తాను చూడు. ఎవరు సుబ్బు? ఆ సునందే. హలో సుబ్బు, హౌ యూ? చాలా బాధలో ఉండుంటావు కదూ, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నేను చెయ్యాలనుకున్నది ఇంత త్వరగా సాధిస్తానని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఈ ఆనంద సమయంలో నీకింకొక ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. ఏంటా న్యూస్? తొందరెందుకు సుబ్బు, నువ్విప్పుడు విరహవేదంలో ఉండుంటావు కదా. ఆ మూడ్ని డిస్టర్బ్ చేయడం
నాకిష్టం లేదు. కాబట్టి మనం రేపు కలుద్దాం, ఓకేనా? ఎక్కడ కలుద్దాం? రేపు ఉదయం 10 గంటలకి నువ్వు ఆ ప్లేస్కొచ్చేసాయి. వైదేహి గురించి నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. తప్పకుండా వస్తావు కదూ? నువ్వు వస్తావు సుబ్బు, నాకు తెలుసు కదా. రాకపోతే నీకే నష్టం. ఉంటాను, బాబాయ్. ఎందుకు ఫోన్ చేసింది సుబ్బు? తెలియదురా, రేపు కలుద్దామని చెప్పి అడ్రస్ చెప్పింది. వైదేహి గురించి అంటుంది, ఎక్సైటింగ్ న్యూస్ అంటుంది. నాకేం అర్థం కావడం లేదు. మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసి మనల్ని ట్రాప్ చేయాలని చూస్తుందా? చూద్దాం. రేపు దాన్ని కలిస్తే గానీ మనకు విషయం ఏంటో తెలియదు. ఏందన్నా అట్టా ఉన్నావు? ఏం లేదు రచన, నిశ్చితార్థం ఆగిపోయినది కదా, దాని గురించి. ఊర్లో నలుగురు 4 రకాలుగా అనుకుంటారని బాధగా ఉండదు. మనకుండే కారణాలు మనకున్నా వాళ్ళకి అవేమి పట్టవు. అమ్మాయి మీద ఏవేవో లేనిపోని కథలల్లి చెప్పుకుంటారు. దానికెందుకన్నా కంగారు? ఈ విషయం పెద్దదవ్వకముందే మనం శ్రీరామ్కి వైషుకి పెళ్లి జరిపించామనుకో, అందరి నోళ్ళు మూతపడతాయి. నిజమేరా, కాని శ్రీరామ్ ఇప్పుడప్పుడే పెళ్లికి సిద్ధపడతాడంటావా? అనుమానం ఎందుకన్నా? పోయి నేరుగా శ్రీరామ్ని అడుగుదాం, పద. అంతేనంటావా? తప్పే ఉండదన్నా. సరేరా, పద. ఇప్పుడెలా? వీళ్ళు వెళ్ళి అడిగితే సూర్య నా మీద కోపంతో పెళ్లికి సిద్ధపడతాడేమో. ఏం చేయను? శ్రీరామ్కి నిజం చెప్తే నీల పెద్దయ్యతో తన ఆనంద్ కూతురని చెప్పేస్తానని భయపెడుతుంది. చెప్పకపోతే సూర్య ఊరుకునేలా లేడు. అనవసరంగా మధ్యలో పెద్దయ్య కుటుంబం బలేలా ఉంది. ఏం తోచట్లేదే. ఏం చేయాలి? ఎలాగైనా పెద్దవాళ్ళని ఆపాలి. బన్నీ బన్నీ బన్నీ, పాపం అక్కయ్యకి ఫోన్ అంటే ఇచ్చేనన్నా. నా మాట కూడా వినవా? ఇచ్చేనన్నా. సరే, అంజీ చెప్తున్నాడు కాబట్టి ఇస్తున్నా, తీసుకో. గంటలో నా ఫోన్ నాకు ఇచ్చేయాలి చెప్తున్నా. సరే పోరా. వైషమ్మ. ఏంటి అంజీ? మొహమాట పడుతున్నావేంటంజీ? చెప్పు, ఏంటి? అది
అది సరే, తర్వాత మాట్లాడుకుందాం. వైషమ్మ పిలుస్తావు, మాట్లాడవు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పంజీ. అది పెద్ద నీ పెళ్లి విషయం శ్రీరామ్ బాబుతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. నిజమా? మంచిదేగా. మాట్లాడాలన్న ఆలోచన మంచిదే, కానీ 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 ఏంటంజీ నీ డౌట్? మీరు శ్రీరామ్ బాబుని ఇష్టపడుతున్నారు, కానీ తను మిమ్మల్ని ఇష్టపడుతున్నాడో లేదో తెలియకుండా వెళ్ళి అడగటం నీకు ఆ అనుమానం ఎందుకొచ్చింది? అతని మనసులో నేనున్నానన్న విషయం నాకన్నా ముందు నీకే తెలుసు కదంజీ. ప్రతి విషయం శ్రీరామ్ నీతోనే షేర్ చేసుకున్నాడు కదా. అంతెందుకో ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయినట్టు నాటకవాడింది నా గురించేగా. అలా చూస్తావేంటంజీ? ఆ రోజు తనే నీతో చెప్పాడుగా. పొరపాటు పడ్డారమ్మా. శ్రీరామ్ బాబు ఆ రోజు నాతో మాట్లాడింది మీ గురించి కాదు, తన గతం గురించి. తన గతం గురించి నీకేం తెలుసు? నిన్నెందుకు అడిగాడు? మాట్లాడవేంటంజీ? నీకు తన గతం ఏంటో తెలుసా? తెలీదమ్మా, తెలీదు. తెలుసుకుందామని నాతో మాట్లాడాడు. అప్పుడు మీ గతం గురించి నాకేం తెలుసండి అని అడిగితే తెలుసుకునేంత వరకు ఎక్కడికి వెళ్ళలేను, అందుకే కళ్ళు తిరిగినట్టు నాటకం ఆడాను అని చెప్పాడు. అది విని మీరు అపార్థం చేసుకున్నారు. ఈ విషయం నాతో ఆ రోజు ఎందుకు చెప్పలేదంజీ? నేను నీకు థ్యాంక్స్ చెప్పినప్పుడు వైషమ్మ మీరు అనుకున్న దాంట్లో అర్థం లేదు అని నాకెందుకు చెప్పలేదంజీ? చెప్తే మీరేమైపోతారని భయపడి. అయితే ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పావంజీ? అంటే పరిస్థితి చేయి దాటిపోయినట్టు అనిపిస్తుంటేను. నిజమే అంజీ, పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు శ్రీరామ్ లేకుండా క్షణం కూడా నేను బ్రతకలేను. అతను కాదంటే చచ్చిపోతాను. కానీ నాకెందుకో శ్రీరామ్ నన్ను ప్రేమిస్తున్నాడనిపిస్తుంది. నన్ను కాదనడనే నమ్మకం నాకుంది. పోనీలే, ఇప్పుడు నాన్నెళ్ళు అడిగితే విషయం తెలిసిపోతుందిగా, వెళ్ళని. వద్దు వైషమ్మా, అలా అడిగితేనే ప్రమాదం. ముందు నువ్వు అతని మనసులో ఉన్నావో లేదో అని తెలుసుకొని ఆ తర్వాత పెళ్లి గురించి అడుగుదాం. ముందు నువ్వు వెళ్ళి పెద్దవాళ్ళని ఆపమ్మా. శ్రీరామ్ మనసులో నువ్వు లేవని తెలిస్తే పెద్ద బాధపడతాడు. తన కూతురు కోరుకున్న జీవితం దక్కలేదని కుంగిపోతాడు.
వెళ్ళు వైషమ్మా, వెళ్ళి ఆపు. అయినదా? వస్తున్నామండి. ఎందుకు తొందర? ఎంతసేపే భవాని? పద పద. యాడికయ్యా? తాంబూలాలు మార్చుకోనికి. ఇదిగో ఆ ఎరిమోహం తర్వాత పెడుతూ గాని శ్రీరామ్కి బట్టలు పెట్టి పెళ్లి గురించి ఒక మాట అడిగి అనిపించుకుంటే మూతాలు పెట్టుకోవచ్చు. అదా విషయం. ఇందాక నుంచి తతంగం ఏంటో అర్థం కాక తల బాదుకుని చేస్తున్నాం. మీరైనా చెప్పొచ్చు కదండి. అన్నీ చెప్తారా ఏంది? అర్థం చేసుకోవాలా? సరే సరే పద పద. వెళ్ళు. వైషమ్మా, వెళ్ళమ్మా. ఏంటండి ఇదంతా? మాట్లాడు. బాబు శ్రీరామ్, ఇన్ని దినాలు నా ఆలోచనలన్నీ యాడ్నో ఉండి ఇంట్లో ఉన్న నిన్ను పట్టించుకోలేకుండా పోయినాను. ఒక రకంగా నువ్వు రావడం వల్లే ఈ కుటుంబం అంతా ప్రాణాలతో ఉండాది. ఎన్ని రకాలుగా సాయం చేసినా నీ రుణం తీర్చుకోలేను. నా చాదస్తం వల్ల నా కూతురు జీవితం నాశనం అయ్యుండేది. కాని జానకి నా ముందుకు ధైర్యంగా వచ్చి నా చిట్టి తల్లి మనసులో ఉండాది బయటపెట్టినది. మీరిద్దరూ నా ఇంట్లోకి ఎట్టా చేరినారేమో గాని నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసమే వచ్చినారు. నాకు నా కూతురంటే ప్రాణం శ్రీరామ్. దాని కోరిక నేనెందుకు కాదంటాను? అందుకే నాన్నా 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 ఏందమ్మా?
ఒక్క నిమిషం ఇలా వస్తారా? నేను శ్రీరామ్తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడొస్తానమ్మా. తర్వాత మాట్లాడండి నాన్న, ముందు నేను చెప్పేది వినండి. అది కాదమ్మా, నీ పెళ్లి. ప్లీజ్ నాన్న, ముందు నేను చెప్పేది వినండి. రండి ఒకసారి నాతో రండి. ఇది ఇక్కడ పెట్టి. బాబాయ్ పిన్ని, అది కాదమ్మా. రండి నాన్న, చెప్తాను. రండి బాబాయ్. ఏందమ్మా నువ్వు అనేది? నిజం నాన్న, నేను శ్రీరామ్ని ఇష్టపడుతున్నాను, కానీ శ్రీరామ్ మనసులో నేనున్నానో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఏంటే నీ పిచ్చి మాటలు? అతని మనసులో ఏముందో తెలుసుకోకుండా నీ పాటికి నువ్వు ప్రేమ దోమా అంటూ. అతనికి నేనంటే ఇష్టమేమా? వైషు, ఇష్టం వేరు, ప్రేమ వేరు. లేదు బాబాయ్, అతనిది ప్రేమే, కానీ బయట పెట్టడం లేదు. చిటి తల్లి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకైతే ఒక ముక్క కూడా మెదడులోకి ఎక్కడం లేదు. చూడమ్మా, పెళ్ళంటే పిల్లలాట కాదు, జీవితం. ఇట్లా ఊహల్లో ప్రయాణం చేస్తే నష్టపోయేది నువ్వే. రేపు శ్రీరామ్ నువ్వంటే ప్రేమ లేదు అంటే అతన్ని మర్చిపోగలవా?